గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్త చావుకు పోలీసులే కారణమంటూ ఒక మహిళ ధర్నాకు దిగింది. పడమట నాగరాజు అనే వ్యక్తి వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో పండ్లు, కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ ఉంటారు. శనివారం నాగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా భార్యకు ఫోన్ వచ్చింది. గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి నాగరాజును తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. అంతిమయాత్ర జరుగుతున్న క్రమంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు రాగానే నాగరాజు భార్య ధర్నాకు దిగింది. ఓ కేసు విషయమై పోలీసులు తన భర్తను వేధించారని ఆరోపించింది. పోలీసులు నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాగరాజు అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఎంపీపీ అనగాని రవి పాల్గొన్నారు. అన్నారు సార్, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను సార్. సాయంత్రం పూట నా భర్త ఎక్కడికో వెళ్ళాడు సార్, ఎత్తికి పెట్టండి సార్ అన్నారు సార్. నీ డ్రామాలు ఆపమ్మ, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ భర్తని ఎతకడానికే మేము పోలీసులు ఉన్నాం అనుకున్నావా అన్నారు సార్. ఇలా చేస్తే పాత కేసులన్నీ మేము ఏదేసి లోపల పెట్టి చెప్పకూడదు తినిపెడతాము, నిన్ను కూడా మీ ఆయన వచ్చేదాకా ఇక్కడ కూర్చోబెడతాము అన్నారయ్యా. లోపల సీఏ గారి దగ్గరికి తీసుకెళ్లి ఎట్ట కనబడుతున్నావమ్మ, నీ కళ్ళకే పాత కేసులన్నీ ఉన్నాయి, అవన్నీ తోడి లోపల పెడతాము, గౌడర్స్ అందరికి పొగరు బాగా, వీళ్ళందరిది లాగుతాము అన్నారయ్యా.